హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకోసం కాలీఫ్లవర్ వేపుడు ఎలా చేసుకోవాలో సింపుల్‌గా నా స్టైల్‌లో చూపిస్తానండి. హోమ్‌లో దొరికే వాటితోనే చేస్తున్నానండి నేను. ఇప్పుడు 2 ఉల్లిపాయలు కట్ చేసి అలా పెట్టుకోండి. ఆ పౌడర్ ఉంది కదా! నేను తర్వాత చెప్తాను ప్రాసెస్. ఇప్పుడు కాలీఫ్లవర్‌ని శుభ్రంగా కడుక్కొని హాట్ వాటర్‌లో పక్కన పెట్టేసుకోండి. పసుపు, ఉప్పు వేసుకొని. ఒక 10 నిమిషాల తర్వాత అలాగా వాటిని ప్లేట్‌లో పెట్టేసుకోండి వాటర్‌లోంచి తీసేసి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు వేయించుకున్నాక అవి వేగాక ఇప్పుడు మన కాలీఫ్లవర్ ముక్కలు కూడా అందులో వేసేయండి. ఒక 15 నిమిషాలు అలాగా వేయించుకోండి దాన్ని కూడా. అందులోనే సాల్టు, పసుపు కూడా వేసేయండి వేయించేటప్పుడే. ఇప్పుడు ఈ పౌడరు ఒక 10 ఎండుమిర్చి తీసుకోండి. సాయిపప్పు ఉంటుంది కదా! అది కూడా తీసుకోండి. ఇవి 2 బాగా వేయించుకొని మిక్సీ పట్టేసుకోండి. లాస్ట్‌లో వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ పట్టేయండి. అంతే సింపుల్ అండి. ఫుల్ ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి. నేను పౌడర్ సెపరేట్‌గా మీకు చూపిస్తాను. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసుకొని లాస్ట్‌లో పౌడర్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు దాన్ని వేయించుకోండి. అంతే అండి, సింపుల్‌గా మనకి వేపుడు రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ వంటలు డైలీ ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటాను. సింపుల్‌గా అయిపోతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి ఏమైనా చేయాలి అంటే.